ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నా నమస్సు మాదిరి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామివారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. అది 2004వ సంవత్సరం. అప్పటికి శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు ధర్మకర్తగా బాధ్యతలు తీసుకొని 3-4 రోజులు అవుతుంది. అప్పటి పరిస్థితి, మందిరం పరిస్థితి ఎలా ఉందంటే, మందిర ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణ చేయడానికి చుట్టూ ఒక 5-6 అడుగుల వెడల్పుతో ఒక కాలిబాటలాగా ఉండేది. మిగిలిన స్థలం అంతా గడ్డి మొలచి పల్లేరుకాయల ముళ్ళతో నిండిపోయి ఉండేది. మందిరానికి భక్తులు వస్తారు కదా, వివిధ సమస్యలతో వస్తూ ఉంటారు. గాలి చేష్టలతో బాధపడుతున్న భక్తులు, మానసిక సమస్యలతో వస్తున్న భక్తులు, భూత బాధలతో వస్తున్న భక్తులు, రకరకాల భక్తులు వివిధ సమస్యలతో వస్తూ ఉంటారు. వాళ్ళంతా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ బాట నుంచి పక్కకు వెళ్ళి పక్కన ముళ్ళ మీదే కేకలు వేసుకుంటూ పరిగెడుతూ ఉండేవారు అనమాట. వారు ఉన్న మానసిక స్థితిలో వారికి ఆ ముళ్ళు గుచ్చుకున్నా వాళ్ళకి తెలియటం లేదు, కానీ చూస్తున్న అందరికీ మాత్రం చాలా కష్టంగా అనిపించేది. అదేవిధంగా ఈ నాగేంద్ర ప్రసాద్ గారు కూడా చూసి బాధపడ్డారు. ఇలా వాళ్ళంతా ఇలా ముళ్ళలో తిరుగుతున్నారు, ముళ్ళల్లో పడిపోతున్నారు ఎలాగా అని బాధపడ్డారు. ఆ మరుసటి రోజే ఇతను మనుషుల్ని మాట్లాడి ఆ స్థలం అంతా శుభ్రం చేయించారు. ఆ తర్వాత ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏంటంటే ఆ ప్రాంగణం అంతా నాపరాయి వేయించాలని సంకల్పించుకున్నారు. దానికి సుమారు 50,000 రూపాయలు అవుతుందని ఒక ఎస్టిమేషన్ వేయించారు. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, చందాల రూపంలో తీసుకొద్దాము అని సిబ్బంది సలహా ఇచ్చారు. కానీ సలహా బాగుంది, కానీ ఇబ్బంది ఏమిటంటే వీరు ఎవరిని అడగరు. దాంతో చందాలు ఎలా వస్తాయి, రావు కదా. మొగలచెర్ల ఇంటికి వచ్చి వీరి తల్లిగారైన ప్రభావతి గారితో ఈ సమస్య చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు ఆమె వారి తల్లిగారికి ఈ సమస్య నివేదించారు. ఎలా అమ్మ, భక్తుల బాధ చూడలేకుండా ఉన్నాను. దెయ్యం పట్టిన వాళ్ళు, గాలి చేష్టలతో బాధపడేవాళ్ళు, ఇతర మానసిక జబ్బులు ఉన్నవాళ్ళు అందరూ ఆ ముళ్ళలోనే పొరలాడుతున్నారు. చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఈరోజు మొత్తం శుభ్రం చేయించాను. ఇక నాపరాయి వేయిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. కానీ దేవస్థానం దగ్గర అంత డబ్బు లేదు. నేనేమో ఎవరిని చందాలు కావాలని అడగలేను. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని తల్లిగారితో విన్నవించుకున్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పారు అన్నమాట. నువ్వు ఒక మంచి పని చేద్దామని సంకల్పించావు. అది అందరి భక్తులకు ఉపయోగంగా ఉంటుంది. నువ్వు ఎవరిని ఏమీ అడగవద్దు. ఒక ముఖ్య విషయం చెబుతున్నాను విను. నేరుగా స్వామివారి సమాధి వద్దకు వెళ్ళు. నిన్ను నువ్వు ఆయనకు శరణాగతి చేసుకో. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నీకు ఏ సమస్య వచ్చినా సమాధి ముందు మోకరిల్లు. అంతా స్వామివారే చూసుకుంటారు. కాకుంటే ఒక ముఖ్య విషయం గుర్తుంచుకో, ఏ కోరిక నీ స్వార్థాన్ని కోరుకోకు. అలా కోరుకున్నావో అది జరగదు. నువ్వు మరి కాస్త బాధపడ్డం తప్ప మరేమీ కాదు. రేపు ఉదయాన్నే శుచిగా నువ్వు నీ భార్య ఇద్దరు మందిరానికి వెళ్ళండి. సమాధి వద్ద మనస్ఫూర్తిగా మీలోని వేదనను చెప్పుకోండి. ఆ తర్వాత అంతా స్వామివారే చూసుకుంటారని ఆమె అన్నారు. ఆ మాటలు వీరికి తారక మంత్రంలా పనిచేశాయి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా వీరి భార్య ఇద్దరు స్వామివారి మందిరానికి వెళ్ళారు. ఆ రోజు మంగళవారం. మందిరంలోని బావి వద్దకు వెళ్ళి బావిలో నీళ్ళని కొద్దిగా తలపైన జల్లుకొని ప్రధాన మండపంలోకి వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ వీరి సిబ్బందిలో ఒకరు వీరికి ఇలా చెప్పారు. సార్, మీకోసం ఉదయం 6 గంటల నుంచి ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అప్పుడు సరే అన్నారు వీరు. అతను మంటపంలో కూర్చుని ఉన్నాడు. అతన్ని రమ్మని పిలవగానే అతను వచ్చారు. పరిచయం అయిన తర్వాత అతను ఇలా చెప్పాడు. వచ్చిన అతను, ఈ మొత్తం ప్రాంగణం అంతా రాళ్ళు వేయించాలని అనుకుంటున్నాను. నాపరాళ్ళు. మా వాళ్ళు ఒంగోలులో ఉన్నారు. భూములు కొని అమ్మే వ్యాపారం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల వ్యాపారం చేస్తున్నారు. మీరు ఒప్పుకుంటే వాళ్ళతో మాట్లాడి పని మొదలుపెట్టిస్తాను అని వచ్చిన ఆయన నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. నాగేంద్ర ప్రసాద్ గారికి ఒక్క క్షణం నోట మాట రాలేదు. వీరు ఇంకా స్వామివారి సమాధి వద్దకు పోలేదు. మనసులో మాట, కోరిక అక్కడ చెప్పుకోలేదు. అమ్మగారు చెప్పినట్లు శరణాగతి పొందడం లేదు.
కానీ స్వామివారికి ఆలోచన తెలిసిపోయింది. సర్వజ్ఞులు కదా, పిలవక ముందే స్వామివారు పలుకుతున్నారా అన్నట్టు అనిపించింది వీరికి. అమ్మ చెప్పిన మాట అక్షర సత్యమై కూర్చుంది. ఏ కోరిక స్వార్థానికి కోరుకోకు అని ఆమె హెచ్చరించారు కదా. ఇప్పటి కోరిక భక్తులకు సంబంధించింది. అమ్మ చెప్పిన మాట అక్షర సత్యమైంది. వచ్చిన అతను వీరి అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వీరికి అనిపించింది నాగేంద్ర ప్రసాద్ గారికి, నేనెవరిని నిమిత్త మాత్రుని మాత్రమే, ఇక్కడ చేసేది అంతా స్వామివారి కదా అని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. తర్వాత వచ్చిన అతనికి అనుమతి ఇచ్చారు. ఆ మాట చెప్పిన వెంటనే ఆయన సెలవు తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఈ జరిగిన విషయం అంతా అమ్మగారికి చెప్పారు. ఆవిడ నవ్వారు. అంటే స్వామివారి లీలల్లో ఇది జరిగినది పెద్ద విచిత్రం కాదు, స్వామివారికి దగ్గర జరిగే లీలలు ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటాయి అని ఆవిడ ఉద్దేశమై ఉండవచ్చు. తర్వాత 4 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం ప్రాంగణం అంతా పాలరాయి వేయించేశారు. 50,000 అనుకున్నారు, 4 లక్షలైంది. మొత్తం పల్లేరు కాయలతో ఉన్న మందిర ప్రాంగణం అంతా ఇప్పుడు పాలరాయితో నిండిపోయింది. ఇంకొక లీల. మహాశివరాత్రికి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం దర్శించడానికి వచ్చే భక్తులకి అన్నదానం చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి సాధారణంగా మహాశివరాత్రికి నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. అందుకని ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. 2009వ సంవత్సరంలో వీరు సంకల్పించుకున్నారు. మహాశివరాత్రి నాడు భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలని వీరు సంకల్పించుకున్నారు. మధ్యాహ్నం రాత్రికి కలిపి సుమారు 20,000 మందికి అన్నదానం అందించాలని వీరు సంకల్పించుకున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయాలని వీరు అనుకున్నారు. కరెక్ట్గా మహాశివరాత్రికి 15 రోజులు ఉందనగా శ్రీ స్వామివారి శిష్యుడు అని చెప్పుకునే ఒక వ్యక్తి నుంచి వీరికి సమాచారం వచ్చింది నాగేంద్ర ప్రసాద్ గారికి. అది ఏంటంటే, ఈసారి మహాశివరాత్రికి చేసే అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు అతనే భరిస్తానని, తన తాలూకు మనుషులు వచ్చి ఆ ఏర్పాట్లు చూసుకుంటారని ఆ వర్తమానం సారాంశం. దాంతో వీరు సంతోషించి సరే అన్నారు. ఇంకా అన్నదానం గురించి ఏమీ ఆలోచించకుండా ఇతర సౌకర్యాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా మహాశివరాత్రికి ఇంకొక 4 రోజులు ఉందనగా స్వామివారి మందిరం వీరికి ఒక సమాచారం వచ్చింది. అది స్వామివారి శిష్యుడు అని చెప్పుకుంటారు కదా, అన్నదానం చేస్తానన్నారు కదా, అతని దగ్గర నుంచి వీరికి సమాచారం వచ్చింది. అది ఏమిటంటే, వారికి ఇబ్బంది వచ్చింది, ఈసారి ఈ అన్నదానం చేయడానికి వారికి ఇబ్బంది వచ్చింది, వేరే ఏర్పాటు చేసుకోండి అని ఆ శిష్యుడి తాలూకు మనుషులు వచ్చి వీరికి సమాచారం చెప్పారు. ఒక్కసారిగా వీరు అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు 20,000 మందికి అన్నదానంకి కావలసిన ఏర్పాట్లు చేయడం అంటే ఈ 4 రోజుల్లో కుదరని పని. స్వామివారి మందిరం దగ్గర మహాశివరాత్రికి అన్నదానం చేస్తాము, 2 పూట్ల ఉచిత అన్నదానం ఉందని అప్పటికే ప్రచారం చేసి ఉన్నారు. ఏది మార్గం, ఏం చేయాలో తెలియటం లేదు. ఇంకా ఒకే ఒక్కటి స్వామివారికి శరణ పొందడం. ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా స్వామివారి సమాధి ముందు దంపతులిద్దరూ నిలబడి ఇలా విన్నవించుకున్నారు. స్వామి అంటూ నాగేంద్ర ప్రసాద్ గారు, వారి శ్రీమతి ఇద్దరు స్వామివారి సమాధి ముందు నిలబడి విన్నవించుకున్నారు. ఇలా, స్వామి, మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపే బాధ్యత మీదే అని మనసులో గట్టిగా మొక్కుకొని యువతలికి వచ్చేశారు. ఇప్పటికిప్పుడు అన్నదానం చేసుకోవాలంటే సుమారు 2 లక్షల రూపాయల పైన ధనం అవసరం అవుతుంది. వంటవాళ్ళు, పనివాళ్ళు, వడ్డన చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఈ 4 రోజుల్లో ఎలా అవుతుంది? ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి సమయం లేదు, చేతిలో డబ్బు లేదు. వీరంతా ఆ చింతాక్రాంతులే ఉన్నారు ఆ సమస్య కోసం. ఇంకా సరే, ఏం చేద్దామని కందుకూరు వెళ్ళి మాట్లాడదాం, వంట వాళ్ళైనా మాట్లాడుకుందాం, ఊరికే కూర్చుంటే ఫలితం రాదు కదా అని కందుకూరు వెళ్దామని అనుకున్నారు. కందుకూరు బయలుదేరారు. ఈ లోపున వీరికి ఫోన్ మోగింది. అవతల నుంచి ఎవరంటే, ఆయన పేరు కుంచాల శ్రీనివాసరావు గారు అని చెప్పారు. ఈ కుంచాల శ్రీనివాసరావు గారు ఈ మధ్య ఒకసారి మొగల్చెర్ల గుడికి వచ్చారు. అదే కొద్దిపాటి పరిచయం నాగేంద్ర ప్రసాద్ గారికి. వారితో ఉన్న కొద్దిపాటి పరిచయం మాత్రమే. మాట్లాడితే వీరు, ఆ కుంచాల శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత వీరి సమస్య చెప్పారు. అతనితో ఉన్న పరిచయం కొద్దిగా ఉన్న పరిచయం అయినా సమస్య ఇప్పుడు చెప్తే ఎవరో ఒకరు పరిష్కారం చూపిస్తారు కదా అని ఆలోచిస్తూ ఉంటాం కదా, అదే విధంగా సమస్య చెప్పారు. చెప్పేసిన తర్వాత ఫోన్ పెట్టేశారు.
ఫోన్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ పోయిన తర్వాత వెంటనే అతనే ఫోన్ చేశారు. కుంచాల శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఇలా అడిగారు, అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది, మీ అంచనా ఎంత అంటే ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు అనుకున్నారు బహుశా విరాళం ఇస్తారేమో. సరే ఎంత ఇస్తే అంత ఇస్తారు అని అనుకొని చెప్పారు 2 లక్షల పైన అవుతుందని. అప్పుడు చెప్పారు అతను కుంచాల శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారు నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను, మీరు నేరుగా కందుకూరులో మా ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళకి నేను ఫోన్ చేసి చెబుతాను, మీరు అన్నదానం ఎలా చెయ్యాలని అనుకుంటున్నారో మా వాళ్ళకి చెప్పండి, వాళ్ళే అన్నీ చూసుకుంటారు, నేను ఆ రోజుకి అక్కడికి వస్తాను, మీరేమీ ఆందోళన పడవద్దు, శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేసే అవకాశం మాకు ఇవ్వండి అని ప్రాధేయపడ్డారు. వీరికి ఒక్కసారిగా ఇంకా నోట మాట రాలేదు. కొద్దిసేపటి క్రితం వరకు అయోమయంలో ఉన్న వీరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న వీరికి ఒక్కసారిగా పెద్ద బరువు దించినట్టుగా అయ్యింది. శ్రీ శ్రీనివాసరావు గారు ఆ శివరాత్రికి మాత్రమే కాకుండా వరుసగా 3 సంవత్సరాలు ప్రతి శివరాత్రికి స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు. ఇది శ్రీ స్వామివారు అన్నదానం విషయంలో చేసిన మహిమలలో ఒకటి. ఓం నారాయణ ఆది నారాయణ.